బ్రేకింగ్ న్యూస్. విజయవాడలో హిజ్రాలు దాడి చేశారన్న అవమానంతో మహిళ ఆత్మహత్య చేసుకుంది. మాచవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నలుగురు హిజ్రాలకు కఠిన శిక్ష వేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మృతురాలి కొడుకు ప్రేమ వ్యవహారమే దాడికి కారణంగా తెలుస్తుంది. మరింత సమాచారం మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. హిజ్రాల దాడిలో ఓ కన్న కొడుకు కన్న తల్లిని కోల్పోయిన సంఘటన మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. విజయవాడలో ఈ సంఘటన హల్చల్ రేపుతుంది. ఏంటి అసలు ఏం జరిగింది? హిజ్రాలు రావడం ఏంటి? అమ్మని నాన్నని ఇక్కడ రోడ్డు మీద పడేసి కొట్టడం ఏంటి? నేను అమ్మాయి 5 years నుంచి లవ్ చేసుకుంటే ఇంతకుముందు ఒకసారి గొడవ అయితే వద్దనుకున్నాం, విడిపోయాం. తర్వాత మళ్ళీ మాట్లాడుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు పిలిచారు, ఇక్కడ బిషప్ కాలేజ్ దగ్గరికి రమ్మని పిలిచారు. అయితే వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ పెద్ద మామయ్యకి నాకు కొద్దిగా గొడవ అయింది. ఆయనను కొట్టేపట్టుకల్లా వాళ్ళు నన్ను కాలర్ పట్టుకొని అది చేశారు. అయితే అక్కడ నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత కొంచెం సేపు ఆగిన తర్వాత వాళ్ళు ఒక 3-4 హిజ్రాలు వచ్చి ఇంటి దగ్గర చప్పట్లు కొట్టి ఏ సమయానికి వచ్చారు వాళ్ళు? ఉదయం వచ్చి వాళ్ళు చప్పట్లు కొట్టి అది ఇది చేసి పాటలు పాడి అది ఇది చేసిన తర్వాత ఇంకా పోలీసు వాళ్ళు వచ్చి నన్ను స్టేషన్కి తీసుకెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఎంతకాడికి అమ్మా నాన్న రావట్లేదని నేను చూస్తున్నా. ఈలోపు ఇక్కడ జరిగిందంట, మా అమ్మ నాన్న స్టేషన్ దగ్గరికి వస్తున్నాడంటే ఇజ్రా వాళ్ళు ఎవరైతే దానియల్ అని ఆయన ఉన్నాడో ఆయన వచ్చేసేసరికి మా అమ్మని మా నాన్నని ఇష్టాసరంగా వాళ్ళతో పాటు వచ్చిన ఒక 13-15 మంది దాకా ఉన్నారంట. వాళ్ళందరూ మా అమ్మ మా నాన్నని ఎలా పడితే అలా కొట్టేసి కింద పడేసేసేసి ఇది చేశారు. అంకుల్ ఏం జరిగింది అసలు? అంటే వాళ్ళు 11 గంటలకు వచ్చారు అని అంటున్నారు. తలుపు కొట్టారా? ఫస్ట్ ఏం చేశారు వాళ్ళు? ముందు ఇక్కడ వచ్చి వీళ్ళు గొడవాడిన వాళ్ళ లేడీస్ మొత్తం వచ్చేసి ఇంటి మీద గొడవాడుతున్నారు. గొడవాడుతున్నారు. నేను వెళ్ళా, అమ్మ మా అబ్బాయిది తప్పే, తప్పు కాదు అంటలేదు, మీకు దండం పెడతాను, వాటితో మీకు క్షమాపణ చేపిస్తాను, మీ అందరికీ దండాలని అంతమంది చెప్పినా వినట్లేదు. ముందు ఆయన రమ్మను బయటకు అంటున్నారు అని గేట్లు కొడుతున్నారు. ఆ తర్వాత వాళ్ళ మామయ్య ఉన్నారు, చిన్న మామయ్య సర్ది చెప్పుకొని అన్నా సారీ వద్దు, ఏమొద్దులేనా వదిలే ఒక్కసారికి అని చెప్పి తీసుకెళ్ళిపోతుంటే ఇంకొక ఎదవ వచ్చేసి ఇంకా రెచ్చగొట్టారు. ఇంకా ఇజ్రాయిల్ 3 వచ్చారు. ఫస్ట్ వాళ్ళు వచ్చాక ఈ ఎదవ రెచ్చిపోయి ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నాడు. వాడి వల్లే ఈ గొడవ అంతా అయ్యింది. ఆమె డ్యూటీ పని ఆమె చేసుకొని శుభ్రంగా వద్దాయి. నాకు అత్త అయింది, మా అమ్మాయి అమాయకుడు, ఆమె ఆయన తిట్టిద్ది. వాళ్ళిద్దరికి ఏం జరుగుతుందో నాకు తెలియదు. నేను అలా ఉద్దేశంతో అనుకున్నా కానీ ఇలా జరిగిందని సంగతి నాకు తెలియదు. అది నెంబర్ 1. ఆమె ఏం జరిగిందో నాకు తెలియదు. అది కష్టపడి మా నాన్న ఆమె వచ్చేది ఎవరిగా తెలియదు, చుట్టుపక్కల వాళ్ళకి కూడా తెలియదు. ఇవాళ ఈ రోజు పోలీస్ స్టేషన్కి వచ్చి 5 లక్షలు ఇచ్చి పెళ్లి చేస్తామని మాట్లాడారు. అది ఎంతవరకు న్యాయం? ఈ రోజు 5 లక్షలు ఇచ్చి నష్టపరిహారం, 5 లక్షలు ఇచ్చి పెళ్లి చేస్తామన్నారు. 5 లక్షలకు వాళ్ళ అమ్మ వచ్చిద్దా? ఆయన భార్య వచ్చిద్దా? వాళ్ళు ఎవరు చూస్తారు? 5 లక్షలు ఇస్తే సరిపోద్దా? అది న్యాయం కావాలి. న్యాయం అయితేనే పోస్ట్ మార్టం చేపిస్తాం, లేకపోతే చెయ్యం. లేకపోతే అందరూ ఇట్లా రోడ్ల మీద కూర్చుంటాం. అది సో చూడొచ్చు, అంటే రోడ్డు మొత్తం కూడా బ్లాక్ అయిపోయి ఉంది. ఆల్మోస్ట్ ఎవరైతే చనిపోయి ఉన్నారో ఆవిడ డెడ్ బాడీ కూడా లోపల ఉంది. అయినప్పటికీ కూడా అందరూ రోడ్డు మీదకి రావడం అయితే మనం చూడొచ్చు. ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలంటూ కూడా వాళ్ళు కోరుకుంటున్న పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ సుబ్రహ్మణ్యంతో సాహిత్య వ్యక్తి విజయవాడ.